భక్తిగల నోవాహు లోకుల మధ్యలో హేళనగా మారే హెచ్చరింపబడి. భక్తిగల నోవాహు లోకుల మధ్యలో హేళనగా మారే హెచ్చరింపబడి. నీతి క్రియల చేత నీ యందు కృప పొంది, నీతి క్రియల చేత నీ యందు కృప పొంది, లోకములో నతడు నెమ్మది గలవాడై, లోకములో నతడు నెమ్మది గలవాడై. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులునుగా చేసితివి. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులునుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండం 5వ అధ్యాయం. ప్రియులారా, 11వ వచనం నుండి 31 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. రండి దేవుని వాక్యంలోనికై. ప్రియులారా, 12వ వచనం. ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆమె సంగతి తెలియజేయబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టుకొనకపోయినను. ప్రార్థన. తండ్రి దేవ, స్తోత్రాలు, దీవించండి. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, మీ దీవెన ఆశీర్వాదం తోడు దయచేసి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయమని, యేసయ్య దివ్యమైన కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేసి సమయోచితమైన మీ ఆలోచన చొప్పున మమ్మును నడిపించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 20 వచనాలలో రోష నైవేద్యము అనబడినది ఒకటి చెప్పబడినది. 15వ వచనం చివరి మాటల్లో అది రోష విషయమైన నైవేద్యము అని. ఒక స్త్రీ అపవిత్రపరచబడిన సమయమున తన భర్త యాజకుని యొద్దకు ఆమెను తీసుకురావాలనని, యాజకుడు ఆ దోష నివారణ విషయమై, తన దోషము నిమిత్తం తను పట్టబడు విషయమై తాను రోష విషయమైన ఒక నైవేద్యమును చేయిస్తున్నారు. ఈ నైవేద్యము ఎలాంటిదంటే, ఒక చేదు నీళ్లను ఆమె చేత పట్టిస్తున్నారు. ఫలితంగా ఆమె పొట్ట ఉబ్బి లేక ఆమె నడుము పడిపోయేంత స్థితిలోనికి అది ఆ చివరి స్టేట్మెంట్గా లేకపోతే పనిష్మెంట్గా అది జరుగుతుంది. ప్రియులారా, అయితే ఇలాంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా జరిగినట్లుగా లేదు. అయితే ఇలాంటి కార్యం లేదా ఇలాంటి విషయం ఎక్కడ జరిగినట్లు లేదు గనక
ఇది లేదు అని చెప్పడానికి లేదు. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆ పరిశుద్ధత వైపునకు ఆకర్షించుటకు గాను, అపవిత్రత వైపునకు వెళితే ఎంత శాపం లేక కీడు అనేది మీకు తగులుతుంది అని వారిని హెచ్చరికతో క్రమబద్ధీకరించుట కొరకు గాను ఇలాంటి సంగతిని ప్రభువు వారికి వెల్లడి చేశారు. పిల్లరా, మరి బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో ఇలాంటి విషయం జరిగినట్లుగా మనం చూడము. తామరు యోధా విషయంలో కానీ పిల్లరా, ఒక సందర్భంలో ఫినెహాసు ఈటతో పొడిచినట్లుగా చూస్తాం. ఈ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులు, ఈ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు ఎక్కడనూ అవి ప్రస్తావించబడలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఎక్కడ అది జరగలేదు. అయితే పిల్లలు, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకరు అపరాధము చేసి లేక తప్పిదము చేసి వారు దోషులై నిలవబడినప్పుడు ఇలా జరగాలి అని ప్రభు చెప్పారు. ఇది భయముతో కూడిన ఒక హెచ్చరికగా వారికి ఉంది. అయితే దేవుని వాక్యంలో మనం ఎరగవలసిన మరొక సత్యం ఏంటంటే, తన పాపముతో తాను వచ్చినప్పుడు ఆమె తనకి ఇలాంటి పనిష్మెంట్ అనేది ఉంది. అయితే నూతన నిబంధన గ్రంథంలో సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉన్నారు. ఆమె ఏం చేసింది పిల్లరా? 5 భర్తలతో ఉన్నది, 6వ వాడు తన భర్త కాడని ప్రభువు నేరుగా చెప్పారు. మరి ఆమె విషయం ఇలాంటిది ఏదైనా జరిగిందంటే లేదు. అక్కడేం జరిగింది అంటే, ప్రభువు పాపిని క్షమించి పాపాన్ని ద్వేషించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. పాపిని క్షమించి పాపాన్ని ద్వేషించే దేవుడు కనుక తన జీవితమందున్న పాపాన్ని ప్రభువు హెచ్చరిక చేశారు. తన పాప స్థితిని ఒప్పుకొనగానే ప్రభు దాన్ని క్షమించారు. అంటే ప్రభు దగ్గర పనిష్మెంట్ లేదు, అక్కడ ప్రభు దగ్గర కనికరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రభు దగ్గర ఎంత కనికరమో, ప్రభు దగ్గర ఎంత ఉన్నతమైన కృప వారు పొందుకున్నారో మనము ఈ భాగంలో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇలాంటి అనగా సంఖ్యాకాండం 5వ అధ్యాయం 11 నుండి 31 వరకు ఉన్నటువంటి వచనాల సారం సమరయ స్త్రీ దగ్గర మనం ఆపాదించినట్లయితే ఆమె పీస్ అయిపోవాలి అసలు. అయితే పిల్లరా, అక్కడ అలా లేదు. అక్కడ ఏం జరిగింది అంటే, ఆమె సమరయ స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి కనికరాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాలిని పొందుకుంది, దయను పొందుకుంది, తన పాపములను నుండి పరిపూర్ణమైనటువంటి విడుదల పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, పాపికి శరణం యేసే, పాపానికి జీతం మరణమే. అయితే అట్టి మరణమునకు చేరువైన వ్యక్తి తను పాపమును బట్టి మరణములో నశించడం వలన దేవునికి ఏమాత్రం సంతోషం లేదు. తన పాప స్థితిని తాను ఒప్పుకుని పశ్చాత్తాప్తుడై ప్రభువు సన్నిధికి చేరిన ఎడల మహాగణుడైన దేవుడు కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునే దేవుడు నిశ్చయంగా కనికరించి కృప చూపి నెమ్మదినిచ్చే దేవుడు. ఆమేన్. ఆత్మీయులారా, మరి సమరయ స్త్రీ ప్రభువు యొద్దకు వచ్చి ఆమె కనికరాన్ని పొందుకుంది. ఈ లోకంలో కూడా
ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన కనికరించి కృపచూపుటకు ఆయన సామర్థ్యము కలిగిన ప్రభువును దేవుడునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, ప్రభు దగ్గరకు వచ్చుటకును ప్రభు యొక్క కనికరమును పొందుటకును ఎంత మాత్రమును ఏ మనుష్యుడును ఆలోచించరాదు. ఎంతటి వారైనను సరే పాప క్షమాపణ కలిగి ఉండుటకు గాను, పాపమును క్షమించుటకు గాను పరిశుద్ధుడైన ప్రభువు సంసిద్ధంగా ఉన్నారు. అంత ఘోర పాపి అయిన సమరయ స్త్రీని కనికరించిన దేవుడు ఈ మాటలు వినుచున్న నిన్ను, నన్ను, మనలందరినీ కనికరించుటకు ఆయన సర్వ శక్తి కలిగిన ప్రభు అయి ఉన్నారు. కనుక ఆత్మీయులారా, ఈ మాటలు వినుచున్న మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో దైవ కృపను కలిగి దేవునిలో కనికరమునందుటకు ఆయన కృపాసనము యొద్ద కనిపెట్టుకుందుము గాక. ఆమేన్. తండ్రి, దేవా, స్తోత్రాలు. వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు. ప్రభువు మీ కృప చొప్పున కనికరించి దీవెనయు ఆశీర్వాదమును దయచేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం ప్రతి ఒక్కరికి తోడయుండును గాక. మీ జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో ప్రతి ఒక్క అక్కరత అవసరాలన్నీ తీర్చండి. దీవెనకరంగా మార్చండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.